వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను మానస. ఈ రోజు మనం చూస్తున్నారు కదా, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 19 దగ్గర ఉన్నాము. గచ్చిబౌలి ఎగ్జిట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మన జర్నీని స్టార్ట్ చేస్తూ ఈ రోజు ఒక బ్యూటిఫుల్ మెగా వెంచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 80 ఎకరాలలో ఉన్నటువంటి వెంచర్ అదే గచ్చిబౌలి ప్యారడైజ్. సో ఇది హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ వెంచర్ అన్నమాట. సో మరి ఈ వెంచర్ లో ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, వెంచర్ ఎలా ఉండబోతోంది, డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. అంతేకాదండి, ఈ ప్రాజెక్ట్ వెస్ట్ హైదరాబాద్ లోనే హాట్ కేక్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కి గచ్చిబౌలి ప్యారడైజ్ అని పేరు కూడా పెట్టారు. మరి ఎందుకు ఈ పేరు పెట్టారు, అసలు ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వెంచర్ ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు మనం తెలుసుకుందాం. పదండి. ఇప్పుడు మనము ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 and 3 మధ్యలో మనం ఉన్నాం ఇక్కడ. సో ఇలా మనం స్ట్రైట్ గా వెళ్ళినట్టయితే అక్కడ మనకి అండర్ పాస్ కనిపిస్తుంది కదా, అటు నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఏమో మనకి శంకర్పల్లి వస్తుంది. ఇటువైపు మనం చూసుకున్నట్లయితే పటాన్ చెరువు, అలాగే మియాపూర్ నుంచి వస్తూ ఉంటారు కదా, సో అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఈ వేలో రావచ్చు. లేదంటే ఇలా స్ట్రైట్ వే కూడా ఉంది మనకి, ఓఆర్ఆర్ వే నుంచి రావచ్చు, అలాగే ఇలా కూడా రావచ్చు. టోటల్ 3 వేస్ నుంచి రావచ్చు అనమాట. పాటి గన్పూర్ లోనే ఈరోజు చూడబోయే వెంచర్ ఉంది. కరెక్ట్ ఈ లొకేషన్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనము మన వెంచర్ కి చేరుకోవచ్చు అనమాట. అదే మన గచ్చిబౌలి ప్యారడైజ్. సో లేట్ చేయకుండా వెంచర్కి వెళ్ళిపోదాం, పదండి. సో ఎస్, ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసుకుంటూ ఇప్పుడైతే మనం పాటి గన్పూర్కి వచ్చేసాము. సో ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ అనమాట. సో ఈ రోడ్ గుండానే మనం ట్రావెల్ చేసుకుంటూ ఇప్పుడైతే వచ్చేసాము. అదే ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పి వల్ల ఎస్ఆర్ఆర్ గచ్చిబౌలి ప్యారడైజ్. సో వెంచర్ లోపలికి వెళ్ళిపోదాం, పదండి. ఎస్ఆర్ఆర్ గచ్చిబౌలి ప్యారడైజ్ లోపలికి అయితే వచ్చేసాము. సో ఈ వెంచర్ వచ్చేసి టోటల్ 5 ఫేసెస్ లో చేస్తున్నారు. 80 ఎకరాల వెంచర్, హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్స్ ఉన్నటువంటి వెంచర్ అనమాట. టోటల్ 1 to 4 వెంచర్స్, అంటే 1 to 4 ఫేసెస్ అయితే ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయాయి. 5th ఫేస్ మాత్రం ఇప్పుడు ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో మనం డెవలప్మెంట్స్ చూసుకుంటే అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారు. సో అందులో భాగంగా ఫస్ట్ మనం చూసుకుంటే ఎంట్రీ ఆర్చ్ మనకు కనిపిస్తుంది కదా బ్యూటిఫుల్ గా, అలాగే మధ్యలో మనకి సెక్యూరిటీ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా రోడ్స్ గురించి మాట్లాడుకుంటే 40 and 33 ఫీట్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 40 ఫీట్ రోడ్ అనమాట. అండ్ అలాగే ఇప్పుడు 5th ఫేస్ లో ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి కదా, అక్కడికి వెళ్దాము. అక్కడ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్ని కూడా అక్కడికి వెళ్ళి చూద్దాం, పదండి. ఎస్ఆర్ఆర్ గచ్చిబౌలి ప్యారడైజ్ లోపలికి వచ్చేసాం కదా. సో డెవలప్మెంట్స్ అనేవి మనం చూస్తున్నాము. అందులో భాగంగా మనం చూడొచ్చు, అక్కడ మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది నిర్మాణం చేశారు. సో ఇంకా ప్రతి ప్లాట్కి కూడా ఇండివిజువల్గా వాటర్ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు దీని ద్వారా. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు డెవలప్మెంట్స్లో ఫస్ట్ అయితే మనం అక్కడే స్టార్టింగ్లో చెప్పాము, రోడ్స్ 40 ఫీట్ అలాగే 33 ఫీట్ రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు కర్బింగ్ స్టోన్స్ అనేవి ఇస్తున్నారు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుకుంటే మామూలుగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటే మనకి రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు, కానీ ఇక్కడ 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనకు ఆయన కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఇలా ఇచ్చారు, అలాగే అండర్ గ్రౌండ్ కూడా ఇచ్చేస్తారు అనమాట. 2 టైప్స్ అనేది ఉంది. అండ్ దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ ప్లాంటేషన్ అనేది ఇచ్చేసారు బ్యూటిఫుల్గా. అలాగే పార్క్, చిల్డ్రన్ ఏరియా, ప్లే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసేసారు. అండ్ అలాగే కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది టోటల్గా ఈ వెంచర్ మొత్తానికి, 80 acres వెంచర్కి. ఈ వాటర్ ట్యాంక్ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా ప్రతిదీ కూడా ఏ ఫేస్ కా ఫేస్కి ఇలా ఇండివిజువల్గా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా చేశారు. సో కర్బింగ్ స్టోన్స్ విత్ ఫుట్ పాత్, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇంకా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఇవన్నీ కూడా అంటే హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్స్ ప్రకారం ఇవ్వాల్సిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసారు. సో ఓవరాల్గా 100% ఇది కంప్లీట్ అయిపోయిన వెంచర్ అనమాట. సో రెడీగా మీరు ప్లాట్ కొనుక్కోవచ్చు, ఇందులో మీరు హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 100% ఇక్కడ చూసుకుంటున్నారు కదా, టోటల్ వాస్తు ప్రకారమే ఉంది కాబట్టి ఎలాంటి డౌట్స్ అనేది లేదని కంపెనీ వారు చెప్తున్నారు. అలాగే బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు.
సో చూస్తున్నారు కదా ఎస్ఆర్ఆర్ గచ్చిబౌలి ప్యారడైస్లో టోటల్ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ అలాగే ఇది చూడండి, ఇదండి కాంపౌండ్ వాల్ కూడా చూస్తున్నారు కదా. కాంపౌండ్ వాల్ బయట మీకు కన్స్ట్రక్షన్ కనిపిస్తుందా, అవన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్స్ భవ్య కంపెనీస్ చేస్తున్నారు. ఎంత తెలుసా కాస్ట్? 4 crores నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంట. అంటే చూడండి ఎంత హాట్ కేక్ లాగా ఉందో. ఇప్పుడు గచ్చిబౌలి సరౌండింగ్స్ అంతా కూడా మనందరికీ తెలిసిందే. సో రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అన్ని కూడా చాలా హాట్ కేక్లా ఉంటాయి. అపార్ట్మెంట్స్ తీసుకున్నా, ఏవి తీసుకున్నా, విల్లాస్ కావచ్చు, ప్లాట్స్ కావచ్చు, భవ్య కన్స్ట్రక్షన్స్ చేస్తున్నటువంటి ఇట్లా ప్రెస్టీజియస్ విల్లా ప్రాజెక్ట్ పక్కనే మనకు ఓన్లీ కాంపౌండ్ వాల్ ఒకటే అడ్డం అనమాట. సో పక్కనే ఉన్నటువంటి వెంచర్ ఇది అని చెప్పొచ్చు. సో ఈ ప్రాజెక్ట్లో మనం చూడొచ్చు, నా వెనకాల రెడీ టు కన్స్ట్రక్ట్ అని మాట్లాడుకున్నాం కదా, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది చూడండి. సో ఈ ప్లాట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా ఇది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కదా, ఇది కాకుండా టోటల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి ఇంట్లో ఉంటున్నారు కూడా. సో అది అక్కడ ఎదురుగా ఉంది, అటు కూడా వెళ్ళి చూసొద్దాం ఒకసారి, పదండి. ఇందాక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన ప్లాట్ మనం చూసాం కదా ఇంటిని. ఇప్పుడు చూడండి, ఇది టోటల్గా కంప్లీట్ అయిపోయినటువంటి హౌస్ అనమాట. టోటల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ ఉంటున్నారు కూడా పీపుల్. ఇది రెండోది, ఇంకోటి కూడా ఉంది, అది చూద్దాం. ఇది థర్డ్ హౌస్. ఇక్కడ చూడండి, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది కన్స్ట్రక్షన్, ఇక్కడ కూడా పీపుల్ ఉంటున్నారు. అలాగే ఇటువైపు నుంచి వస్తే కనుక మనకి విల్లాస్ ఇందాక చూపించాను చూడండి, ఆ భవ్య కన్స్ట్రక్షన్ విల్లాస్, అవి ఇక్కడ కూడా మీకు కనిపిస్తున్నాయి. కొంచెం చెట్లు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ కనిపించకపోవచ్చు. డ్రోన్ వ్యూలో మాత్రం క్లియర్గా కనిపిస్తుంది చూడండి, అదనమాట. ఇక్కడ నుంచి కూడా మనకి భవ్య కంపెనీ వారి విల్లాస్ కనిపిస్తాయి. సో చూసారు కదా ఎస్ఆర్ఆర్ గచ్చిబౌలి ప్యారడైస్ గురించి. ఆల్రెడీ ఇండ్లు కూడా కన్స్ట్రక్ట్ అయ్యి పీపుల్ ఉంటున్నారు కాబట్టి మీరు కూడా ఒకవేళ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటే కొనుక్కుని వెంటనే కన్స్ట్రక్ట్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో చూసారు కదా ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పి వాళ్ళ వెంచర్ ఎస్ఆర్ఆర్ గచ్చిబౌలి ప్యారడైస్. టోటల్ డెవలప్మెంట్స్ అన్ని ఇక్కడ ఇలా ఉన్నాయి, ఏంటి కన్స్ట్రక్ట్ అయిన ఇళ్ళు కూడా అన్ని చూసాం మనము. ఇంకా చుట్టూరా ఉన్న డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మెయిన్ హైలైట్ ఏంటి అని అంటే మనకి ఓఆర్ఆర్ అండి. జస్ట్ 5 minutesలో, ఎందుకంటే జస్ట్ 3 kilometers డిస్టెన్స్ కాబట్టి 5 minutesలో మనం ఓఆర్ఆర్ ఎక్కేసి ఎక్కడికి కావాలన్నా హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు. అండ్ దాంతోపాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, అది కూడా జస్ట్ మనము వితిన్ 10-15 minutes గచ్చిబౌలికి చేరుకోవచ్చు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ అవన్నీ కూడా. సో వెలిమల ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇక్కడ నుంచి చాలా చాలా దగ్గరలో ఉందండి. అలాగే మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా చాలా దగ్గరలో ఉంది. ఇంకా మనము రోడ్వేస్ అన్ని కూడా చూసాం కదా, ఆన్ ద వేలో వచ్చుకుంటూ కూడా మనం మాట్లాడుకున్నాము. సో తెల్లాపుల్ ఈదుల నాగులపల్లి రైల్వే ట్రాక్ కూడా ఉంది. సో అక్కడ నుంచి రైల్వేస్ త్రూ రావాలనుకున్న వాళ్ళు అలా కూడా రావచ్చు. సో ఇంకా ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే పాష మైలారం ఇండస్ట్రియల్ హబ్ కూడా ఇక్కడ నుంచి చాలా చాలా దగ్గరలో ఉంది. ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ సోర్సెస్కి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలైనటువంటి BDL అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కూడా ఈ వెంచర్కి చాలా దగ్గరలో ఉన్నాయి. ఎక్కువ కంపెనీస్ అనేవి మనకు చుట్టుపక్కల ఉన్నాయని చెప్పొచ్చు దీనికి సరౌండింగ్లో. సో ఎడ్యుకేషన్ పరంగా మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎంప్లాయీస్ పరంగా చూసుకున్నాము. ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఏ కంపెనీస్ ఉన్నాయని మాట్లాడుకున్నాం. వన్ థింగ్, ఎంప్లాయ్మెంట్ పరంగా ఫ్యామిలీస్ వచ్చి ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఆలోచించేది పిల్లల స్కూలింగ్కి సంబంధించి. సో అలా చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా దీని చుట్టుపక్కల ఉన్నాయి. ఓఆర్ఆర్ దగ్గర నుంచి మనం వస్తూ ఉన్నాం కదా, సో అక్కడ మనకి గార్డియం ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉంది. అలాగే దాని తర్వాత సమష్టి స్కూల్ కూడా ఉందన్నమాట. సో ఇవి 2 ఇంటర్నేషనల్ స్కూల్స్. దీంతో పాటు ఇంకొక స్కూల్ కూడా ఉందండి, క్యాండిడస్ ఇంటర్నేషనల్ స్కూల్. సో ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. వితిన్ 4-5 kilometers రేడియస్లో ఇవన్నీ కూడా మనకు కవర్ అయిపోతాయి. సో ఇంకా మనం కాలేజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే గీతం కాలేజ్ మనకు చాలా చాలా ఫేమస్ అండి, యూనివర్సిటీ ఇది. సో ఇది సైట్కి వెనకాల వైపే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మహేశ్వరం మెడికల్ కాలేజ్ కూడా ఉంది దీనికి నియర్ బైలో. ఇంకా ఇక్కడ అన్ని విషయాలు చెప్పిన తర్వాత మనకు ప్లాట్ సైజెస్ గురించి కూడా తెలియాలి కదా. 133 నుంచి స్టార్ట్ అండి, 133, 183 ఇంకా దానిపైన కూడా ఉన్నాయి అనమాట. సో మీ బడ్జెట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇటు చుట్టుపక్కల చూసుకుంటే చాలా వరకు కూడా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అలాగే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. కానీ కస్టమర్స్ కోసం అని చెప్పేసి వీళ్ళు ఇలా ప్లాట్స్ అనేవి డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మందికి ఉంటుంది కదా, సొంతంగా ప్లేస్ అనేది ఉండాలి, వాళ్ళకి నచ్చినట్టుగా కట్టుకోవాలి. సో అలా కస్టమర్స్కి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ఇలా ప్లాట్స్ అనేవి డిజైన్ చేశారు. సో కొనాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్లేస్ మంచి సజెషన్ అని చెప్పొచ్చు. సో కంపెనీ కూడా చెప్తూ ఉంది రెడీ టు కన్స్ట్రక్ట్ అని చెప్పేసి. సో ఇందులో మీరు ప్లాట్ కొనాలి అనుకున్నా, లేదంటే ప్రైస్ కోసమైనా, లేదంటే సైట్ విజిట్ కోసమైనా కూడా మీరు స్క్రీన్ పై కనిపించే నంబర్స్కి కాల్ చేయొచ్చు, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో, మరొక మంచి వెంచర్తో మళ్ళీ మనం కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. అంటిల్ దెన్, బై బై. Hi, Namaste. This is Soni Charista. Please do subscribe to Real Estate TV.